ఇక గవర్నర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గవర్నర్కు ఆధారాలు అందించారు. పొంగులేటి కుటుంబం ప్రజా సంపదను దోచుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. పొంగులేటిని కాపాడేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పొంగులేటిని వెంటనే బౌత్రఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం.